అయితే కేసీఆర్ నిజంగా ఈరోజు ఇటువంటి పాలిటీషియన్, ఎందుకంటే నేను ఒక విషయం ఇక్కడ చెప్పాలి తెలంగాణ ప్రజలకు, దయచేసి నా తెలంగాణ ప్రజలు మీరు విజ్ఞులు కాబట్టే కేసీఆర్ లాంటి వాడిని తెలంగాణ పేరుతో మరి తను ఏమీ లేకున్నా కూడా లక్షలాది కోట్లు సంపాదించినాడు, వేలాది ఎకరాల భూములు కొల్లగొట్టినాడు. అటువంటి వాడిని గుర్తించి మీరు 2023లో కర్రు కాల్చి వాత పెట్టినారు అసెంబ్లీలో, మొన్ననేమో గుండు సున్నా ఇచ్చినారు. ఇప్పుడు ఎందుకు అతను మాట్లాడడం లేదు? అపోజిషన్ లీడర్ అంటే అతనికి క్యాబినెట్ హోదా. ఓకే, 10 సంవత్సరాలేమో భోగభాగ్యాలు అనుభవించుడు, లక్షల కోట్లు దొబ్బినాడు, 1000 ఎకరాలు భూముల్ని బినామీలకు తన 100 మగలు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ప్రతిపక్ష లీడర్ అయి కూడా ఈరోజు కూడా 2.5-3 లక్షల జీతం, అదేవిధంగా మొత్తం క్యాబినెట్ మంత్రికి ఉన్నటువంటి యొక్క సౌకర్యాలు ఇవి అనుభవిస్తూ ఈరోజు కూడా తెలంగాణ నష్టపరుస్తున్నాడు. 10 ఏళ్ళేమో మింగినాడు తెలంగాణని, ఆర్థికంగా చితి కొట్టినాడు. ఇప్పుడు అపోజిషన్ లీడర్గా కూడా క్యాబినెట్ హోదాను కూడా మిస్యూజ్ చేసి ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రాకుండా, మరి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయకుండా, మరి ఇతను పెద్దతనం అంటాడు, నేను తెలంగాణ తెచ్చిందంటాడు, చావునోట్లో తలబెట్టినంటున్నాడు. అటువంటి వాడు ఇప్పుడు ఏదో రేవంత్ రెడ్డి గారు ఒక యువకునిగా సై అంటే సై, కేసీఆర్ 1 అంటే 10 అన్నాడు కాబట్టి కేసీఆర్ నోరు మూసినాడు. ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్న మీ మంత్రులందరూ కూడా సమర్థులేనా? అందరూ చాలా బాగా టీం వర్క్ చేస్తున్నారు. అందరూ చేస్తున్నారు. అంటే మీరు ఇప్పుడు బీజేపీలో ఉన్నప్పుడేమో అవగాహన లేని మంత్రివర్గం అన్నది మీరే, ఇప్పుడు మీరు కాంగ్రెస్లోకి రాగానే వాళ్ళందరూ మంచి టీం వర్క్ అని చెప్పుకుంటున్నారు. నేను ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక మహాసముద్రం. కాంగ్రెస్ బ్యాంక్ నేషనలైజేషన్ కానీ, ప్రివీ పరిస్థితి రద్దు కానివ్వండి, భూ సంస్కరణలు కానివ్వండి, బాక్రా నాంగల్ డ్యామ్ కానివ్వండి, నాగర్సాగర్ డ్యామ్ కానివ్వండి, ఎన్ని కార్యక్రమాలు చేసినండి. నెహ్రూ కుటుంబాన్ని నిందిస్తారు ఈరోజు. నెహ్రూ కుటుంబం చేసినటువంటి త్యాగం ఎవరు చేసినారు? వాళ్ళకున్న భూముల్ని, ఆస్తుల్ని, చివరికి ప్రాణం కూడా ఇచ్చినారు. అటువంటి కుటుంబాన్ని పట్టుకొని ఈ మన నాయకులు ఈరోజు రాహుల్ గాంధీ కులాన్ని అడుగుతారండి. రాహుల్ గాంధీ కులం సాక్రిఫైస్ చేసిన కులం. రాహుల్ గాంధీ కులం భారత కులం. రాహుల్ గాంధీ కులం ఈరోజు ల్యాండ్ సంస్కరణలు, భూ సంస్కరణలు చేసినటువంటి కులం. రాహుల్ గాంధీ కులం బ్యాంకుల జాతీకరణ చేసినటువంటి కులం రాహుల్ గాంధీ. మరి అటువంటి నాయకుడిని పట్టుకొని కులాన్ని అడుగుతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసిందంటారా? ఎస్, కాంగ్రెస్ పార్టీ ఎలాంటి స్కాములు చేయలేదు. ఇప్పుడు జరిగిన పొరపాట్లు ఏమైనా ఉంటే అంటే ఇప్పుడు మీరు అభివృద్ధి గురించి చెప్తున్నారు కానీ జరిగిన స్కాములు కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. 2G స్పెక్ట్రమ్ స్కామ్ జరిగింది, ఈ స్కాములు, సహారా స్కామ్ జరిగింది, బోఫోర్స్ కుంభకోణం జరిగింది. స్కాముల మీద లా ప్రకారం అన్ని యాక్షన్స్ జరిగినాయి. అదేవిధంగా ఇప్పుడు మాల్యాలు బయటకు వెళ్ళిపోయినారు. మరి ఎంతమంది ఈరోజు బయటకు వెళ్ళిపోయినారు, ఎన్ని వేల కోట్లు తీసుకెళ్ళి వెళ్ళారు. వాళ్ళ మీద ఏం చేస్తున్నారు వీళ్ళు? నల్లధనం చేస్తారన్నాడు మన మోదీ గారు. ఇంటింటికి 15 లక్షలు అన్నారు. ఇప్పుడు తప్పించుకుంటున్నారు. మేము అట్లా అనలేదు, వడాలు తర్వాత ఛాయ్ అమ్ముకుంటే వాళ్ళకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందని చెప్పి చెప్పబట్టారు.